వేసుకుందామని ఫారెస్ట్ లో కూడా ఈవెంట్ చేయడానికి సిద్ధపడ్డారు మన ఆర్టిస్టులు. మరి అక్కడ వెళ్ళాక వారు ఎలాంటి కష్టాల్లో పడ్డారో తెలుసుకోవడానికి లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ విత్ సునామీ సుధాకర్. ఈ అడవిలో ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టాడంటావు? హలో, ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది తెలుసా? అలా అర్థం కావట్లేదన్నా. ఫోటోలు చూపిస్తే తెలుస్తాయి. ఈయన తెలుసా? పోనీ ఈయన తెలుసా? ఈయన చూడండి, వీడికి ఎంత ఫేమస్ ఉందో అనుకోలేదురా. ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది? ప్రోగ్రాము ఇదేరా ప్రోగ్రామ్. రండి కూర్చోండి. రే మర్యాద, వస్తారు ఆన్ ది వే. ఎరా ఎలా కూర్చున్నారే, ప్రోగ్రామ్ చేయరా? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మా కళాకారుల బృందం మిమ్మల్ని అలరిస్తుంది, అల్లరి చేస్తుంది. అనేక కళారూపాలు మీ ముందు ప్రదర్శిస్తాం. మా కార్యక్రమంలో తొలి పాటగా కుమారి సుధా, దేనికి వచ్చారు మీరు? పాట పాడడానికి వచ్చారా లేకపోతే ఏదైనా ఫ్యాషన్ షోకి వచ్చారా? ఇప్పుడు ఒక డ్యూయట్ సాంగ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఏదో అడగాలని. వీడి గొంతు చూసావా? 1000 గాడిదలు ఒక్కసారిగా వాండ్ర పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది వీడి గొంతు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వెళ్ళి కూర్చోండి. ఏంటి నీ తొంత ఏంటి? ఆ గుడ్ల గొప్ప మొహం ఏంటి? ఏమైంది? మీ ముందుకి అద్భుతమైన మిమిక్రీతో రకరకాల గొంతులు అనుకరించడానికి వస్తున్నాడు మా భాస్కర్. నా పేరు హర్ష. నా దగ్గర లేదంటే లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరుని దత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి. చప్పట్లు కొట్టండి. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా చేశాడు. ఏం మాట్లాడతారు సార్? మహేష్ బాబు వాయిస్ చేస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు అంటారు. ఏ వాయిస్ ఏదో ఏ ఆర్టిస్ట్ దో గుర్తు పట్టకుండానే ఈ స్థితికి వచ్చానంటావా నన్ను? ఇదిగో ఎక్కువ మాట్లాడితే పేమెంట్ కట్ చేస్తాను, జాగ్రత్త. నా సంగతి నీకు తెలియదు. సరే, ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తా చూడండి. చెయ్యి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి కషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చున్న అర్హత అక్కడ ఆ ఇంద్రుడికి, ఇక్కడ ఈ ఇంద్రసేనుడికి. ప్రకాష్ రాజ్ గారు ఎంత చక్కగా చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు అంటే అసలు మిమిక్రీ గురించి మీకు ఏం తెలుసు సార్? వాయిస్ మాత్రం ఎంత కష్టం మీకు తెలుసా? ఆగు, రెచ్చిపోయింది చాలు. ఆ మైకి లైవ్. భానుమతి గారి పాట వినిపిస్తాను, నువ్వు కూడా విను. చరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాస శరణం నీ దివ్య చరణం. పడుకుని పోతున్నారు జనాలు. ఇలాంటి పాటలు నేను పాడతా చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆగు, నీ ఇష్టం వచ్చింది చేయడం కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు పాడిన పాట ప్రముఖ హాస్య నటులు కొండవలస గారు పాడితే ఎలా ఉంటుంది సార్? కొండవలస పాటమేంటి సార్? పాడకూడదని ఎక్కడన్నా ఉందా? జనాలు మెచ్చింది మనం చేయాలి. కానీ I wanna pala 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 yo, I wanna pala 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 yo, అద్దమైన పిల్ల నో ఎక్క 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 ఎక్కల్ల నన్న వల్ల. మిమిక్రీ విన్నారు, మరి డాన్స్ కార్యక్రమం చూద్దాం. నీ ఇల్లు బంగారం కానా, నా ఒళ్ళు సింగారం కానా, నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. ఇలా రారా, నువ్వు కూడా ఇలా రా. వీడు చూస్తే వేలు లేడు. నాకు నువ్వు చెప్పింది డాన్సర్ అంటే ఈ హైట్ లో ఉంటారు. నువ్వు ఇలా తీసుకొచ్చావు కాబట్టి ఫుల్ పేమెంట్ ఉండదు, హాఫ్ పేమెంట్. ఫోన్ లేదా ఏదో ఒకటి ఇస్తా, మిగతా డబ్బులు నెక్స్ట్ పాట అనౌన్స్ చేయండి. కావాలంటే వేరే సాంగ్ చేస్తామండి. అలాగా, ఇప్పుడు మరొక పాట. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు, అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో, చిటికెడులే చిరు ముద్దుల్లో, అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో,
యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యో సగమయ్యో తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల హుయ్ చెమటలకు చెంగి పంకాల హుయ్ సుఖపడుతూ కట్టే సంకాల గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అని రుసరు ఏంటిది డాన్స్ డాన్సా అయినా నీతో నాకు మాట్లాడుకొని ఇలా రారా ఏమిటి సంగతి బాగా చేశారు కదా సార్, ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు, వినబడలేదు మీకు? అంటే నాకు చెవులు దుబ్బే అంటావా అవును తొక్కాలా నీకు చాలు తొక్కాలి ఏంటన్నా ఇలా ఫుట్కాని తీసుకొచ్చావు ఓయ్. ఎంత వేస్ట్ ఆడినాడు ఎంత మంచిగా చేశాడు డాన్స్ ఏయ్, ఏంట్రా ఆపు! సార్ చిన్నపిల్లాడు ఏదో ఆవేశం. చిన్నపిల్లాడా ఎక్కడన్నా చిన్నపిల్లాడి మాట్లాడినట్టుందా నన్ను పట్టుకుని కొడతానంటాడా మీద మీదకి వస్తాడా పెన్ డ్రైవ్ అంత లేడు నాన్న అంటాడా రేయ్, దండం పెడతా సార్, చిన్నపిల్లాడు సార్, ప్రోగ్రామ్ ప్రేక్షకులు చూస్తున్నారు. నెక్స్ట్ అనౌన్స్ చేయండి సార్. నాకు మొత్తానికి చెమట్లు పట్టిస్తున్నావు కదరా ఇవాళ మరి ఇప్పుడు చివరిగా మరొక పాట మీ ముందుకి ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావా ఏం పాట పాడతావు మాట్లాడు నోరు పడిపోయిందా ఏ అవే కళ్ళు సినిమాలో పాట సార్ ఎప్పుడూ పాడేదేగా ఆ. గత 10 సంవత్సరాల నుంచి అదే పాట పాడుతా ఉన్నాను మళ్ళీ కొత్తగా ఏ పాట పాడతావు ఏ పాట పాడతావు ఏ పాడతా ఏంటది అసలు ఆ పాట సోలో కదా ఆ. మరి ఇదెందుకు వచ్చింది నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది మొదలెట్టు మా ఊర్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమంటది మా ఊర్లో ఓ చిన్నోడు నేనున్నాను పదమన్నాడు చెమ్మచెక్క 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ అది పాటరే ఆ పాటని అద్భుతంగా ప్రదర్శిస్తే జనాలు ఎంతగానో మెచ్చుకుంటారు ఈ ఎంతగానో ఆదరిస్తారు నేను పాడతాను విను నాకెంత ఏం పాడతారండి మీరు అసలు ఏం పాడదామని తీసుకొచ్చారు కళాకారులు అంటే మీకు ఎటకారంగా ఉందా నవరసాల్లో ఒక రసం పండించాలంటే ఆ కళాకారుడు ఎన్ని బాధలు పడతాడో తెలుసా మీకు ఒరేయ్, ఆపరా ఏ బాబు వచ్చిన గాలి చూస్తున్నాను పాట పాడినము డాన్సులు చేయలేము అనేమో మ్యాజిక్ చేయలేము ఏమీ చేయలేము ఇది నేను సమర్పించే కార్యక్రమం రా నేను చెప్పినట్టుగా పాడాలి ఏ ప్రదర్శన జనాల్లోకి ఎడుతుందో చూసి చెప్పేది నేను రా అంత చేతనైతే మీరే పాడుకోండి. వెళ్ళి కూర్చో మీరు పాడండి చూస్తాం పాడండి ఏ ఛాలెంజ్ నాకు బాగా పేరు తెచ్చిన పాట మీరు ఎంతగానో నన్ను మెచ్చుకున్న పాట మీ ముందు పాడతా మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది డడ్డా 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 మా ఊళ్ళో ఓ చిన్నోడు నేనున్నానే పదమన్నాడు చెమచక 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ అరే చెమచక 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 మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ అరే భల 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 యా యా ఇదిరా పాట అంటే ఇలా పాడితే జనాలు ఎంతగానో ఆదరిస్తారు మెచ్చుకుంటారు నా మీద అభిమానంతో మీరు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే ఇలా విసరడం కన్నా చక్కగా ప్యాక్ చేసి ఇస్తే బాగుంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాగబాబు సార్ ఇది రెగ్యులర్ గా చాలా మందికి తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గురించి అండ్ బాగుంది రాజు ఎమోషన్స్ రాజు ఆవేశం అందరి బాగున్నాయి సార్ రోజా గారు బాగుంది అందరూ బాగా చేశారమ్మా